హాయ్ హలో వెల్కమ్ టు లియో హెల్త్. కాకరకాయ అంటేనే చాలు చాలామంది అంత దూరం పరిగెడతారు. కాకరకాయ తినడం చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం మీరు మీ అయిష్టాన్ని పక్కన పెడతారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. కాకరకాయను ఫ్రై చేసిన, ఉడికించిన, జ్యూస్ రూపంలో తీసుకున్న అందులోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయని తరచుగా తీసుకోవడం మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుందని చెప్తున్నారు. బరువు తగ్గడానికి సహకరిస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కాకరకాయలు మాత్రమే కాదు, కాకరకాయ గింజలు కూడా ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తున్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాకరకాయ గింజలను తినడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని చెప్తున్నారు. కాకరకాయ గింజలు తినడం ద్వారా రక్తంలోని చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తాయని చెప్తున్నారు. కొంతమందికి కడుపులో చిన్న తెల్లటి పురుగులనేవి ఉంటాయి. అలాంటి వారు 2 లేదా 3 గ్రాముల కాకరకాయ గింజలు తినాలి. కొంతమంది కడుపులో చిన్నగా తెల్లటి పురుగులు అనేవి ఉంటాయి. అలాంటి వారు 2 లేదా 3 గ్రాముల కాకరకాయ గింజలను తినాలి. అవి ఒకవేళ అందుబాటులో లేకపోతే కాకరకాయ జ్యూస్ను తాగినా మంచి ప్రయోజనం అనేది ఉంటుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలా కడుపులోని పురుగులను కూడా ఈ విధంగా చంపొచ్చని చెప్తున్నారు. ఇకపోతే కాకరకాయ గింజలు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో మలబద్ధకం సమస్య అనేది తొలగిపోతుందని చెప్తున్నారు. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే కాకరకాయ గింజలు మధుమేహ రోగులకు ఒక వరంలా పనిచేస్తాయని చెప్పవచ్చు. కాకరకాయ గింజలు డయాబెటిక్ పేషెంట్లకు మాత్రమే కాదు, గుండె సంబంధిత అనారోగ్యాలను కూడా చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అంటే మీ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో కూడా. కొంతమందికి కడుపులో చిన్నగా తెల్లటి పురుగులు అనేవి ఉంటాయి. అలాంటి వారు 2 లేదా 3 గ్రాముల కాకరకాయ గింజలను తినాలి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే కాకరకాయ జ్యూస్ తాగినా మంచి ఫలితం అనేది ఉంటుంది. అవి కడుపులోని పురుగులను చంపుతుంది. ఇకపోతే కాకరకాయ గింజలు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో మలబద్ధకం సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంటే కాకరకాయ గింజలు మధుమేహ రోగులకు ఒక వరంలా పనిచేస్తాయని చెప్పొచ్చు. కాకరకాయ గింజలు డయాబెటిక్ పేషెంట్లకు మాత్రమే కాదు, గుండె సంబంధిత అనారోగ్యాలకు కూడా చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అంటే మీ కొలెస్ట్రాల్ స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ గింజలు ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అంటే మీ కొలెస్ట్రాల్ స్థాయి ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అంటే మీ కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా గుండెపోటుకు సంబంధిత వ్యాధులు అనేవి తగ్గుముఖమనే పడుతుంది. సో చూశారు కదండి, కాకరకాయ మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో. ఒకవేళ తరచూ కాకరకాయ తినడం ఇష్టం లేని వారు నెలకి 2 లేదా 3 సార్లు తిన్నా మంచి ప్రయోజనం అనేది ఉంటుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఇవాల్టి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.